మంగు మచ్చల సమస్యకి చక్కటి గృహవైద్య చికిత్సా విధానాలు అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. నిజంగా చెప్పాలంటే ఈ మంగు మచ్చల వల్ల బాధ, మంట, పోటు, సలుపు, దురద ఇలాంటివి ఏవి కూడా ఉండవు. కేవలము సౌందర్యానికి సంబంధించినటువంటి, ఆకర్షణకు సంబంధించి, అందానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మినహా ఎలాంటి వేరే రకమైనటువంటి ట్రబుల్స్ కూడా ఈ యొక్క సమస్య గురి చేయదు. ఈ వ్యాధికి సంబంధించి కడుపులోకి అనేక రకాలైనటువంటి ఔషధాలు చెప్పారు. అట్లే పైపూత మందుకు కూడా అనేక రకాలైనటువంటి ఔషధాలు వాళ్ళు మన మహర్షులు చెప్పడం జరిగింది. అలాంటి ఔషధాల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండు. మొట్టమొదటిది జాజికాయలు. జాజికాయలని మెత్తగా చూర్ణం చేసేసి జాజికాయ చూర్ణము తగినంత తీసుకోవాలన్నమాట. కాబట్టి మనకు ఎంత అవసరమైతే అంత జాజికాయ చూర్ణాన్ని తీసుకోవాలి. ఈ యొక్క జాజికాయ చూర్ణంలో మరి కాచినటువంటి పాలు అవసరం, ఎంత మనకు అవసరమైతే ఎన్ని పాలు అవసరమైతే అన్ని పాలు ఇందులో కలిపేసేయాలి. చూసారు కదా, ఈ పద్ధతిలో ఔషధం తయారు చేసుకోవాలంట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని మరి ఎక్కడైతే మంగుమచ్చలు ఉన్నాయో ఆ భాగంలో లేపనం చేసి ఒక అర నిమిషం సేపు మొదటగా సున్నితంగా మర్దన చేసేయాలి. తర్వాత ఇదే పదార్థాన్ని ఆ భాగంలో అప్లై చేసి ఒక అరగంట లేదా గంట సేపు ఆగిన తర్వాత కడిగేయడం కానీ తుడిచివేయడం కానీ చేస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి, అంటే ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలైతే, ఏ సమయంలో వీలైతే, ఎలా వీలైతే అలాగా ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని అప్పటికప్పుడు ఈ యొక్క పద్ధతిలో తయారు చేసుకొని, అంటే జాజికాయ చూర్ణాన్ని ముందే తయారు చేసి పెట్టుకోవచ్చు. మరి పాలు మాత్రం అప్పుడప్పుడే కలుపుకొని నేను చెప్పినటువంటి పద్ధతిలో పైపూత మందుగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగి క్రమక్రమంగా ముఖ భాగంలో, చర్మ భాగంలో సంచితమైనటువంటి, అధికంగా సంచితమైనటువంటి చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి పదార్థం ఆ యొక్క భాగం నుంచి తొలగిపోవడం చేత చర్మం సౌందర్యవంతంగా, కాంతివంతంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.